Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలపై ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయంగా సహాయ సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే వడ్డీ లేని రుణాలను అందించేందుకు 344 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తాజాగా మహిళలకు మరో శుభవార్తను కూడా అందించింది రేవంత్ సర్కార్. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలు అభివృద్ధి చెందాలని, వారిని కోటీశ్వరులను చేయాలని సీఎం రేవంత్ సంకల్పంతో ఉన్నారని అన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనిస్తుంది, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. అంతేకాదు, రేవంత్ సర్కార్ మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి సీతక్క తెలిపింది. మహిళా సంఘంలో ఉండడం వల్ల వడ్డీ లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా సంఘంలో ఉంటూ మహిళలు చనిపోతే వారి పేరున ఉన్న అప్పుల్లో 2 లక్షల రూపాయలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇది ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక భారం కలగకుండా ఉంటుందన్న ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు. నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాల ద్వారా వ్యాపారం, వ్యవసాయం, ఇతర పనుల కోసం ఆర్థిక చేయూతనిస్తున్నామని తెలిపారు. 60 ఏళ్లు దాటినా కూడా మహిళా సంఘంలో చేర్పిస్తున్నామని అన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడం కోసం 300 కోట్లు వెచ్చించి హైదరాబాద్లో దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు, వ్యాపారాభివృద్ధి కోసం మిల్లులు, గోడాం, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫామ్స్కి ఆర్థికంగా అండగా ఉంటున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి వంట అమ్మ చేతి వంట అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సుస్థిరాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయనుంది. సాధారణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవసరాలను క్యాష్ చేసుకుంటూ చాలామంది అధిక వడ్డీలు వసూలు చేస్తూ లాభాలు పొందుతున్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. కేవలం తీసుకున్న రుణం వరకు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా వడ్డీ భారం తప్పనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.